సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అసలు సువార్త ఎందుకు ప్రకటించాలి అని అంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్తని, నిజ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి, నువ్వు బ్రతుకుండగానే నీ ఆత్మని రక్షించుకోవాలి అని. నువ్వు అబద్ధ దేవుల్ని నిజమో అని నమ్మి మోసపోయి ఈ లోక పాపంలో పడి చెడి పాపంతోటే నువ్వు మరణిస్తే, మరణించిన తర్వాత నీ ఆత్మ అతి భయంకరమైనటువంటి నరకలోకంలోకి వెళ్ళి నువ్వు బ్రతుకున్నప్పుడు అనుభవించినటువంటి శ్రమల కంటే 1000 రెట్ల కంటే ఎక్కువ శ్రమలు ఆ నరకంలో నీ ఆత్మ అనుభవించవలసి వస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి పాపపు నరకంలోకి నీ ఆత్మ వెళ్ళకూడదు అని దేవుడే నరుడిగా నీ పాపానికి వెల చెల్లించారు. నీ పాపానికి ప్రతిఫలంగా పాప పరిహారం చేశారు. దీన్నే జనన మరణ పునర్ధానం సువార్త శుభవార్త అని అన్నారు. అయితే కొంతమంది అజ్ఞానులు అడుగుతున్నటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తమే రక్తం కాచి మరణ